హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ రింగ్ చేయండి. యూ విల్ ఫైండ్ ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్కి రిలేటెడ్ వ్లాగ్స్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి పెడుతున్నారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ థాట్ ఫ్రమ్ నిజాం కాలేజ్ స్టూడెంట్స్. అన్ని ప్లేసెస్ నుంచి, అన్ని రీజన్స్ నుంచి వాళ్ళ కల్చర్ని ఇక్కడ డిపెక్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి లైక్ యూ విల్ గెట్ అ వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఈ గేట్ బయట ఉన్న జ్యువెలరీని ఎక్స్ప్లోర్ చేద్దాము. నిజం చెప్పాలంటే గేట్ లోపల ఉన్న స్టఫ్ కన్నా నాకైతే ఇలా గేట్ బయట స్ట్రీట్ షాపింగ్లో ఉన్న ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా నచ్చుతుంది. ఎవ్రీ టైం నేను చూశాను ఓన్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, బట్ ఈసారి అయితే ఈ బోహో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇలాంటి కలెక్షన్స్ చాలా కనిపించాయి అక్కడ ఇక్కడ. నాకు ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కూడా కొన్ని పీసెస్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తాను. సో వ్లాగ్ మొత్తం చెక్ చేయండి. యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇది నుమాయిష్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. పార్ట్ 1 వ్లాగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. సో దట్ ఆల్సో యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ 2 వ్లాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఆ వ్లాగ్లో మొత్తం ఒక పార్ట్ ఆఫ్ ఎగ్జిబిషన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ వ్లాగ్లో ఇంకొక పార్ట్. జనరల్గా ఒకటే రోజు మొత్తం కవర్ చేయడం, షూట్ చేయడం అండ్ షాపింగ్ చేయడం కొంచెం కష్టం. సో ఎవ్రీ ఇయర్ మేము అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అన్నా వస్తామన్నమాట. బట్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్. సో మీకు ఎవరికన్నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే ఇష్టము, ఇలాంటి బోహో కలెక్షన్స్ అంటే ఇష్టము అంటే పక్కా గేట్ బయటనే పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద ఉంటుంది, గేట్ నెంబర్ 3, అజంతా గేట్ అనమాట. జనరల్గా మీరు కానీ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు అంటే ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగేస్తున్నారు. ఇక్కడ దిగేసి గేట్ నెంబర్ 3లో నుంచి ఎంటర్ అవుతారనమాట. ఇది మొత్తం గేట్ నెంబర్ 3 బయట ఉంటుంది. అండ్ యూ కెన్ సీ దిస్ బ్యాగ్స్ కలెక్షన్ ఆల్సో. చాలా చాలా బాగున్నాయి. లైక్ మీరు మంచిగా టైం తీసుకొని చూసి బార్గెన్ చేసి తీసుకోండి. అంటే వీళ్ళు ఎక్కువ ప్రైజెస్ కూడా ఏం చెప్పరు. సో చెప్పినంత వరకు మీకు ఎంత పే చేయాలనిపిస్తుంది అంటే అంత అడగండి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. బికాస్ ఇక్కడ వెరీ హ్యూజ్ కాంపిటీషన్ ఉందన్నమాట. చాలామంది సెల్ చేస్తున్నారు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ స్పెషల్లీ. సో వాళ్ళు ఎక్కువ మార్జిన్తో ఏం చెప్పరు. మీరు కొంచెం బార్గెన్ చేస్తే సరిపోతుంది. అంతగా ఏం బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ పీసెస్, బ్రేస్లెట్స్ అలాంటివి చాలా దొరుకుతాయి అన్నమాట. సో మీకు ఎవరికన్నా ఇలాంటి కలెక్షన్ అంటే ఇష్టం అంటే ఫీస్ట్ చెక్అవుట్ చేయండి ఒక్క. कितने का है? 400 रुपये। గేట్ దగ్గర టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. అసలు ఎంత రష్ ఉన్నారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీక్ డే కదా, సో అంతా ఉండరు అనుకున్నాను. యాక్చువల్లీ నా ఆఫీస్ టైమింగ్ అయిపోతూనే వచ్చామన్నమాట ఇక్కడికి. సో
అంటే కొంచెం లేట్ అయింది నిజం చెప్పాలంటే. బట్ స్టిల్ వీకెండ్స్ అయితే రష్ ఉంటారని చెప్పేసి వీకెండ్స్ రాలేదు. బట్ అసలు వీకెండ్స్ కాదు, వీక్ డేస్ కాదు, ఎవ్రీడే ఇంత రష్ ఉన్నారు. అసలు ఈరోజు వీక్ డే అనే లేదు, అంత రష్ ఉన్నారనమాట. బట్ స్టిల్ మీరు ఎవరన్నా రావాలి అనుకున్నారంటే పక్కా మార్నింగ్ 11 o'clockకి ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 11 o'clock ఆ టైంకి రండి, 12కి అట్లా. సో దట్ మీకు కొంచెం రష్ తగ్గినట్లు అనిపిస్తుంది, పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంత క్రౌడ్లో అంటే మనకి ఎక్కువ షాపింగ్ చేసినట్టు అనిపించదు కదా, ఏమో అందరి గురించి నాకు తెలీదు. నాకైతే ఇంత క్రౌడ్లో అస్సలు షాపింగ్ ఎక్కువ చేయబుద్ధి కాదు. బట్ స్టిల్ మళ్ళీ నాకు కుదురుతుందో లేదో అని చెప్పేసి నాకు ఏవేవి కావాలో అవన్నీ తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్టాల్ అని చెప్పచ్చు. ఇది క్రాకరీస్ అనమాట. ఈవెన్ మనకి ఇది బేగం బజార్, యాబిట్స్, టొలి చౌకీలో కూడా ఉంటుంది. నాకు అసలు ఈ క్రాకరీస్ చాలా ఇష్టం అనమాట. వీళ్ళ దగ్గర కార్టూన్కి రిలేటెడ్, యానిమేకి రిలేటెడ్ అండ్ మంచి మంచి డిజైనర్ ట్రేస్, ప్లేట్స్, కట్లరీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, యునీక్ డిజైన్స్. సో నేను అట్లీస్ట్ ఎవ్రీ టైం కొన్ని ప్లేట్స్ అవి తీసుకుంటాను. ఈసారి అయితే తక్కువే తీసుకున్నాను, బట్ తీసుకున్నాను చెప్పాలంటే. సో మీకు ఎవరికైనా నచ్చుతుంది అంటే తీసుకోండి. యాక్చువల్లీ దిస్ టైం నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. నేను ఈ 2 plates తీసుకున్నాను ఇలాంటివి. జస్ట్ 2 plates మనకి 450 పడ్డది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్లేట్ 225 అలా పడింది. సో అది కొంచెం వెరీ కాస్ట్లీ అనిపించింది. మేబీ వీళ్ళు వెయిట్ టు రేట్ అలా ఇస్తారు కదా, దానివల్ల అలా ఉండొచ్చు అనుకుంటా. సో అంత కాస్ట్ అయితే పడదు ఎవ్రీ టైమ్, బట్ ఈసారి ఎందుకో నాకు అలా అనిపించింది. బట్ స్టిల్ మీకు ఎవరికన్నా ఇలాంటి కట్లరీస్ అంటే ఇష్టం అంటే పక్కా చెక్అవుట్ చేయండి. సో అక్కడి నుంచి బయటికి వచ్చేసి నా కళ్ళు మొత్తం ఆ మస్కట్ కుల్ఫీ మీదనే ఉందన్నమాట. సో బట్ తీసుకోలేదు, బికాజ్ స్టార్టింగే కదా, ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ ఈ సూట్స్ షాప్ ఉందన్నమాట, షాజాన్ అని చెప్పి. ఈ కట్లరీస్కి ఆపోజిట్లోనే అక్కడ సూట్స్ ఎంత బాగున్నాయి తెలుసా. మెటీరియల్స్ ఉన్నాయి, రెడీమేడ్వి. మీరు ఎవరైనా కావాలంటే పక్కా చెక్అవుట్ చేయండి. అజంతా గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చారనుకోండి, మీకు ఇలాంటి క్లోతింగ్ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. లాస్ట్ టైం నేను వెళ్ళాను రైట్ సైడ్, సో అందుకే ఈసారి లెఫ్ట్ సైడ్ వచ్చాను ఈ స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈవెన్ వీళ్ళ దగ్గర వెస్ట్రన్ కలెక్షన్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే చూడండి, నేనైతే తీసుకోలేదు, బికాజ్ నాకు సైజ్ కొంచెం ఇష్యూ వచ్చేస్తుంది అనమాట, అందుకనే తీసుకోలేదు. మీకు ఎవరికైనా ఫిట్టింగ్ తెలుస్తుంది అంటే చూడగానే అర్థమైపోతుంది అది మీకు వస్తుందా రాదా అని అంటే పక్కా తీసుకోండి. వెరీ లో కాస్ట్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. లైక్ ఈవెన్ వెరీ నైస్ ఆలియా కట్ టాప్స్ అలా కూడా ఉన్నాయి. ఫిట్టింగ్ వస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి, తీసుకోండి మీకు నచ్చితే. మోస్ట్లీ ఇలా బయట ఇలా స్టాండ్స్లో పెట్టినవి చాలా బాగున్నాయి, లోపలివి కూడా బాగున్నాయి. నేను చూపిస్తున్నాను, మీరు చూడండి, మీకు నచ్చితే వెళ్ళినప్పుడు పక్కా ఈ స్టాల్స్ విజిట్ చేయండి. అండ్ నేను అన్ని బోర్డ్స్, స్టాల్ నెంబర్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇట్లా పైకి తీసుకెళ్ళి. సో మీకు ఈజీగా ఉంటుంది కదా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఈవెన్ మీరు వెళ్ళినా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్, ఇలాంటి కాశ్మీరీ పేష్వానీ సూట్స్ అంటారు కదా అలాంటివి. అండ్ ఈ బ్లాంకెట్స్ ఎంబ్రాయిడరీవి ఎంత క్యూట్ ఉంటాయో. ఇప్పటికీ కూడా మేము అవే యూస్ చేస్తాము, ఆ ఎంబ్రాయిడరీ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ బెడ్ మీద అట్లా. అండ్ ఎగ్జిబిషన్లో ఈ సూట్స్ అన్నవి చాలా ఫేమస్. నేను ఇప్పుడు కాదు కానీ లైక్ నా స్కూలింగ్ టైంలో, ఇంటర్ ఆ టైంలో ఎక్కువ ఇలాంటి మెటీరియల్ సూట్స్ తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్కువ తీసుకోవట్లేదు, బికాజ్ నేను అసలు ఎక్కువ వెయ్యట్లేదు ఇలాంటివి. నార్మల్గా దీస్ డేస్ మనం మొత్తం టాప్స్ అలాంటివి వేసుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి ఇవి ఎక్కువ తీసుకోలేదు. Made in Thailand, shopping at 500 rupees. Do have a look. Have a look. 500 rupees from Bangkok, Thailand.
Made in Thailand, 500 rupees from Bangkok, Thailand. అండ్ ఈ బ్యాగ్ షాప్ గురించి అయితే పక్కా చెప్పాల్సిందే. నా ఫేవరెట్ షాప్ ఇది. ఇంకొకటి లక్స్ బ్యాగ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది చాలా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ట్రాలీ బ్యాగ్స్ కానీ, ఎవ్రీథింగ్. నేను ఈ షాప్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నుమాయిష్లో. ఈవెన్ నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2 to 3 times అన్నా వస్తాను ఇక్కడికి. బట్ నేను ఎప్పుడూ చూడలేదు ఇంత మంచి కలెక్షన్ వీళ్ళ దగ్గర. టాప్ నాచ్ క్వాలిటీ కాపీ బ్యాగ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే లైక్ అంత బాగున్నాయి అన్నమాట. బాగా ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ వీళ్ళ దగ్గర వెరీ వైడ్ కలెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని చూపించమని చెప్తే చూపిస్తారనమాట. యాక్చువల్లీ నేను వీడియో తీస్తుండే కదా, సో వాళ్ళు వచ్చేసి లైక్ దేవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ షోయింగ్ మెనీ థింగ్స్. అండ్ వీళ్ళది ఈవెన్ బయట కూడా స్టాల్స్ ఉందంట, టోలీ చౌకీలో అండ్ అబెట్స్లో. సో మీరు ఎవరన్నా చెక్అవుట్ చేయాలంటే చెక్అవుట్ చేయండి. రాయల్ కలెక్షన్స్ ఆర్ రాయల్ ఏదో ఉంది, నేను బోర్డ్ నేమ్ చూపిస్తాను, మీరు చూడండి. సో అదనమాట. సో నేను వీడియో తీస్తుంటే ఇంకా ఇంకా ఎక్కువ వెరైటీస్ చూపిస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ నాకు మంచి కలెక్షన్ దొరికింది అనిపించింది. నేను ఇక్కడ నుంచి ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. సో మీరు ఎవరైనా కావాలి అంటే పక్కా చెక్అవుట్ చేయండి. వాళ్ళ బ్రాంచెస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్లో ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ఈవెన్ షాప్ నేమ్ కూడా చూపిస్తాను. మీరు కానీ ఎగ్జిబిషన్కి వచ్చారు అంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చూడడం మర్చిపోకండి. పక్కా నచ్చుతుంది. మీరు లోపలికి వచ్చారంటే అసలు తీసుకోకుండా వెళ్ళరు, అంత బాగున్నాయి బ్యాగ్స్. నేను వచ్చేసి ఏది తీసుకున్నాను అన్నది గెస్ చేయండి. అండ్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఏమేమి పర్చేస్ చేశాను అని చెప్పేసి. అండ్ క్వైట్ రాయల్ లగేజ్ వరల్డ్ అంట. అండ్ క్వైట్ ఆ షాప్కి పక్కన మీకు ఇలాంటి ఎథనిక్ బ్యాగ్స్ కనిపిస్తాయి అనమాట. నేను ఇక్కడ నుంచి కూడా ఒక బ్యాగ్ పర్చేస్ చేశాను, స్లింగ్ బ్యాగ్. సో అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి, హ్యాండ్మేడ్ బ్యాగ్స్ లాగా. మీకు ఎవరికైనా ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇష్టము అంటే తీసుకోండి. మీకు అనిపించిందా నేను ఎవ్రీ టైప్ ఆఫ్ బ్యాగ్స్, ఎవ్రీ టైప్ ఆఫ్ క్లోతింగ్ ట్రై చేయడానికి ఇష్టపడతాను ఇఫ్ ఇట్స్ కంఫర్టబుల్ టు మీ అని? ఎస్ గైస్, నాకు కంఫర్టబుల్గా అనిపిస్తే చాలు, నేను ఎవ్రీ వెరైటీ ట్రై చేయడానికి ఇష్టపడతాను. సో అది క్లోతింగ్ అయినా సరే, హ్యాండ్ బ్యాగ్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఏదైనా జస్ట్ నాకు కంఫర్టబుల్గా అనిపించాలి, నా కళ్ళకి నచ్చాలి. సో అది బ్రాండెడే అయి ఉండాలని ఏం లేదు, స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్న చిన్న థింగ్ అయినా నాకేం లేదు. బట్ చూడ్డానికి నాకు మంచిగా అనిపించాలి. జస్ట్ ఐ డోంట్ కేర్ లైక్ వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు ది మోస్ట్ బాంబ్ ఆఫ్ ది ఎగ్జిబిషన్, చికెన్ కర్రీ కుర్తీస్ అనమాట. చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చికెన్ కర్రీ ఇవి చూపించాను, బట్ ఈసారి ఎక్కువ చూపించట్లేదు. బికాజ్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం చాలా స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఆ వీడియో ఎవరైనా చెక్అవుట్ చేయకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఐ బటన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఈసారి కూడా నేను ఏం చికెన్ కర్రీ కుర్తీస్ తీసుకోలేదు, ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్న నా దగ్గర ఉన్నాయి. సో అందుకని చెప్పేసి బట్ జస్ట్ చూపిస్తున్నాను, ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అని అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఎస్, దట్ ఈస్ ద థింగ్. మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి, మర్చిపోయా చెప్పడము. దుపట్టాస్ అయితే చాలా బాగుంటాయి, సిల్క్ దుపట్టాస్ అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ టాప్స్ వచ్చేసి చాలానే ఉంటాయి. మీకు కానీ సైజ్ ఇష్యూ లేదు అంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఐ మోస్ట్లీ ప్రిఫర్ మెటీరియల్స్ అనమాట ఇక్కడైతే, బికాజ్ వీళ్ళ పాకిస్తానీ మెటీరియల్స్ అవి చాలా బాగుంటాయి, లైక్ డిఫరెంట్గా ట్రై చేయండి.
మోస్ట్లీ మీరు ఇక్కడ బార్గెన్ చేస్తే వీళ్ళు బాగానే తగ్గిస్తారు. ఇఫ్ వాళ్ళకి వచ్చేస్తుంది అంటే పక్కా తగ్గిస్తారు. అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్నది సెల్ చేసుకోవడానికే కదా. సో బట్ వాళ్ళకి కూడా రావట్లేదు అని అంటే వాళ్ళకి కూడా అంటే బెనిఫిట్ లేదు, ప్రాఫిట్ లేదు అనుకుంటే ఇవ్వరనమాట. సో బార్గెన్ అయితే చేయండి. ఎక్కువ బార్గెన్ అయితే ఇంక ఎక్కువ మార్జిన్ ఉండదు, బికాజ్ వీళ్ళ దగ్గర చాలా స్టాల్స్ ఉన్నాయి కదా. సో ఎక్కువ బార్గెనింగ్ అవసరం లేదు, నార్మల్గానే చెప్తారు. బట్ వీళ్ళ దగ్గర చికెన్ కర్రీ అవి ఎక్కువ బార్గెన్ చేయాలి. ఇలాంటి సూట్స్ వాటిల్లో ఐ థింక్ వాళ్ళు ఎక్కువ కోట్ చేయరు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు చూడగానే తెలిసిపోతుంది కదా, లైక్ ఆ పర్టికులర్ టాప్ ఆర్ సూట్కి ఎంత పెట్టాలి అన్నది మీరు ఒక ఎస్టిమేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ దాన్ని బట్టి మీరు వాళ్ళని కోట్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట. అండ్ వన్ మోర్ షాప్, నేనైతే ఈ షాప్ కూడా ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ క్రాకరీస్కి రిలేటెడ్ ఇది కూడా. ఇందాక మనం చూసింది మొత్తము లైక్ అది అన్బ్రేకబుల్ అనమాట. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర కాఫీ సెట్స్ కానీ, టీ సెట్స్, ప్లేట్స్ ఎంత బాగున్నాయంటే రియల్లీ వెరీ రాయల్ అనమాట. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మీకు చూస్తున్నారు కదా. అసలు ఎంత బాగున్నాయంటే నాకైతే మొత్తం షాప్ మొత్తం పర్చేస్ చేయాలి అన్నట్లు అనిపించింది. బట్ పర్చేస్ చేయలేదు, ఏమి ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ నుంచి. బికాజ్ ఇవన్నీ బ్రేకబుల్స్ కదా, మొత్తం ఎగ్జిబిషన్ ఇవన్నీ పెట్టుకొని మనం తిరగలేము, అందుకే తీసుకోలేదన్నమాట. బట్ మీకు ఎవరికన్నా ఆప్షన్ ఉంది, యాక్చువల్లీ ఈ క్రాకరీ షాప్ పక్కనే గేట్ నెంబర్ 2 ఉంది. మీరు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే తీసుకొని వెళ్ళచ్చు. మేమైతే ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా చాలా చూసేది ఉందన్నమాట, అందుకే ఏం ఎక్కువ తీసుకోలేదు. ఇవి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి. వీళ్ళు ప్యాకేజింగ్ కూడా బాగానే చేసిస్తున్నారు. బట్ ఎందుకో మేము తీసుకోలేదు, హెవీ అయిపోతాయి అని చెప్పేసి. యూ కెన్ సీ కదా, డిన్నర్ సెట్స్ కానీ అన్నీ భలే ఉన్నాయి. అసలు నాకైతే చూస్తుంటేనే అంత బాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర వాజెస్ కూడా ఉన్నాయి, మనం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవడానికి. అట్లా వాజెస్, స్వాన్స్, అసలు ఏమేమో ఉన్నాయి, అంతా బాగున్నాయి, వెరీ క్యూట్గా. చెక్అవుట్ చేయండి పక్కా మీరుగా వెళ్తే. అండ్ ఈ వుడెన్కి సంబంధించిన షో పీసెస్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఇలాంటి హోమ్ డెకోర్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పక్కా ఇవి కూడా చూడండి. అండ్ మనం ఇంకొక క్రాకరీ షాప్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ క్రాకరీ షాప్ నాకు చాలా స్పెషల్ అనమాట, బికాజ్ నాకెందుకో ఇలాంటి ఐటమ్స్ దీస్ డేస్ బాగా నచ్చుతున్నాయి. ఇలా బ్లూ ఉన్న థింగ్స్ ఇవైతే ఎందుకో ఈ మధ్య చాలా తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఇక్కడ కూడా తీసుకోలేకపోయాను. ద సేమ్ ఇష్యూ, వీటిని క్యారీ చేయడం చాలా కష్టము. ఇందాక మనం చూసిన అట్లీస్ట్ క్రాకరీ ఐటమ్స్ లైక్ వాళ్ళు బాక్స్ ప్యాకింగ్ చేసిస్తారు, బట్ వీళ్ళు జస్ట్ న్యూస్ పేపర్లో అలా పెట్టిస్తారనమాట. సో ఇవి క్యారీ చేయడం చాలా కష్టము, పగిలిపోతాయి. అండ్ వీళ్ళు కాస్ట్ కూడా బాగానే చెప్తారు. సో అలా అంత ఇష్టపడి తీసుకొని బ్రేక్ అయిపోతే మంచిగా అనిపించదు కదా. సో అందుకే ఏం తీసుకోలేదు. బట్ స్టిల్ ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కూడా మై హార్ట్ హ్యాస్ అన్నట్టు అనమాట. నాకైతే అవి తీసుకోవాలి అనే ఉండే చాలా. బట్ ఐ హోప్ బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం పక్కా తీసుకుంటాను ఈసారి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నాకైతే ఇవన్నీ చూస్తుంటేనే అంత బాగా అనిపించింది. ఈవెన్ వాజెస్ కానీ, ప్లేట్స్ కానీ అన్నీ వెరీ నైస్ డిజైన్స్, ఎంత బాగున్నాయో. అన్నీ హ్యాండ్ మేడ్ అంట వీళ్ళ దగ్గర. అండ్ ఈ వాజెస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, క్యాక్టస్ ప్లాంట్, ఆ క్యాప్సికమ్ కానీ, ఆ ఫేసెస్ అండ్ ఆల్ చాలా చాలా బాగున్నాయి. అసలు మొత్తం ఎగ్జిబిషన్లో నేను ఏం తీసుకోకుండా ఎక్కువసేపు స్పెండ్ చేసిన షాప్ అంటే అదే. ఇందాక మనం చూసాం కదా మొత్తం కప్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ది. ఎందుకో నాకు అలాంటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. మేబీ బయట చూస్తే మాత్రం పక్కా వదలను, బట్ ఇక్కడ హ్యాండిల్ చేయడం, క్యారీ చేయడం చాలా కష్టము. ఆల్రెడీ మా చేతిలో చాలా బ్యాగ్స్ ఉన్నాయి, సో అందుకే తీసుకోలేదు.
సో హోప్ బయట మనకు అలాంటివి దొరుకుతాయి అని చెప్పేసి. సో కమింగ్ టు బ్యాగ్స్ కలెక్షన్, ఇవి కొంచెం మీకు తక్కువలో దొరుకుతాయి అనమాట. కావాలంటే ఇక్కడ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇదే గల్లీలో మనకి లక్స్ షాప్ కూడా ఉంటుంది, అక్కడ మీకు కాపీ బ్యాగ్స్ చాలా చాలా బాగుంటాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి మీకు కానీ కావాలి అని అంటే. అండ్ ఇక్కడ మనకి ఈవెన్ ఈ పాన్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట, లైక్ డ్రై ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ అలాంటివి. సో అవి కూడా కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఇట్లాంటి అంటే చూరన్స్ అనమాట, అంటే డ్రైడ్ మ్యాంగో, ఆమ్చూర్, ఆమ్లా, డ్రైడ్ ఆమ్లా అలాంటివి ఎవరికైనా ఇష్టం ఉంది అంటే ఇక్కడ దొరుకుతాయి మీకు. ఆల్మోస్ట్ ఈ పార్ట్లో ఒక 2-3 స్టాల్స్ ఉంటాయన్నమాట, చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి చూసారా ఫ్రేమ్స్ ఎంత క్యూట్గా డిపిక్ట్ చేశారు, రాధాకృష్ణ, రామ్ పరివార్ అలాంటివి, అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సమ్ ఫుడ్ స్టఫ్ చెక్అవుట్ చేయండి, తినండి, ఆకలేస్తుంది కదా ఎక్కువ షాపింగ్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డెకోర్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట, ఎక్కువ హోమ్ డెకోర్ ఐటమ్స్, ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లాంటి యూజ్ అండ్ పేపర్ ఫ్లవర్స్ ఇలాంటివి బాగున్నాయి, సన్ఫ్లవర్వి అలాంటివి. మేమేం తీసుకోలేదు యాక్చువల్లీ, మా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్తో చేసిన ఇలాంటి ఉయ్యాలలు అవి దొరుకుతాయి, మీకు ఎవరికైనా అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఈ పేపర్ ఫ్లవర్స్ చూసారా యూజ్ అండ్ త్రోవి ఎంత క్యూట్ ఉన్నాయో, న్యూ మోడల్ లాగా అనిపించింది, సో అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక బాక్స్ షాప్ ఉంది. అండ్ ఇవి చూసారా, ఇవి ఐ థింక్ ఇవి డెకోర్ ఐటమ్స్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, వీటిలోంచి సమ్ ఫౌంటైన్ లాగా వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటా, ఎస్. సో ఆ డెకోర్ షాప్ కూడా ఉంది. అండ్ వీళ్ళ మేజర్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఎగ్జిబిషన్, కాకపోతే వీళ్ళు ఇక్కడ జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ మనం బుక్ చేసుకుంటే వాళ్ళు మన ఇంటి అడ్రస్ కూడా పంపిస్తారంట. సో అంటే అవి కొంచెం హెవీ వెయిట్ కదా, సో మనం బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మన అడ్రస్కి కూడా పంపించేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మేము వచ్చాము ఇంకా కొంచెం ముందుకి. ఈ ఐటమ్స్ ఇవి కూడా హోమ్ డెకోర్ ఐటమ్సే మొత్తము, ఇవి కూడా సేమ్ మనం కానీ ఏదైనా నచ్చి బుక్ చేసుకుంటే ఇంటికి హోమ్ డెలివరీ చేసిస్తారు. సో మీరు క్యారీ చేయాలి అన్న థింగ్ ఏం లేదు, హాయిగా ప్రశాంతంగా జస్ట్ షాపింగ్ చేసేసి ఆర్డర్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ సమ్ మోర్ క్లోతింగ్ ఐటమ్స్. అండ్ మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాము, మన గేట్ నెంబర్ 3 అజంతా గేట్ అనమాట. అండ్ ఇక్కడ దాకా వచ్చాము, జస్ట్ బయటికి వెళ్దామా ముందుకు వెళ్దామా, బయటికి వెళ్దామా ముందుకు వెళ్దామా అన్న థాట్ ఉండే. బట్ కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాము, బికాజ్ లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా లెఫ్ట్ సైడ్కి. సో బట్ అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒకటి గుర్తొచ్చింది, మేము ఒక బ్యాగ్ చూసాము ఆ షాప్లో, రాయల్ లగేజెస్ అన్న షాప్లో. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఒక బ్యాగ్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. వ్లాగ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. సో మొత్తం చూసారు అని అనుకుంటున్నాను. సో ఏమేమి పర్చేస్ చేసాము అన్నది ఇప్పుడు నేను చెప్తాను. లైక్ లాస్ట్ వ్లాగ్లో వచ్చేసి కొన్ని థింగ్స్ పర్చేస్ చేశాను, అవి ఆ వ్లాగ్లో చూపించలేదు బికాజ్ ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ వ్లాగ్. మీరు ఎవరైనా ఆ వ్లాగ్ చూడకుండా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అది కంప్లీట్గా చికెన్ కర్రీ, కుర్తీస్, ఫుట్వేర్కి రిలేటెడ్ వ్లాగ్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డిఫరెంట్ అనమాట, వెస్ట్రన్ వేర్ కలెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఏమేమి పర్చేస్ చేశాను అన్నది చూపిస్తాను. సో వెరీ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే పక్కా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీకి రిలేటెడ్ థింగ్స్ గేట్ బయటనే పర్చేస్ చేయండి, మీకు హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి. బార్గెన్ చేయొచ్చు, లైక్ బార్గెన్ చేసే స్కోప్ కూడా అంత ఎక్కువ లేదు, జస్ట్ లైక్ ఒక 20-30, వాళ్ళంతా ఎక్కువ కూడా చెప్పరు. సో ఇవి వచ్చేసి నాకు 80 రూపీస్ పడ్డాయి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో మీరు ఎవరైనా కావాలంటే మొత్తం గేట్ బయటనే చెక్ చేయండి, హ్యూజ్ కలెక్షన్స్.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఈ జ్యువెలరీ అనమాట, సిల్వర్ జ్యువెలరీ. ఇవి హూప్స్, లైక్ మనకు మీనాకారి హూప్స్ వస్తాయి కదా, అలా ఇలా కింద బూమ్రూ వచ్చాయన్నమాట. ఇవి ఎక్కువ సౌండ్ చేయవు కానీ వెరీ నైస్ అన్నమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసి ఇలా పీకాక్ది ఎనామెల్ లాగా వచ్చింది. లైక్ ఇది పోదు, స్టిక్కర్ లాగా లేదు, చాలా బాగుంది అనమాట క్వాలిటీ కూడా. అండ్ దిస్ టైమ్ యూనిక్ థింగ్ ఏంటంటే వెరీ వెరీ లైట్ వెయిట్. నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది, వెరీ లైట్ వెయిట్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ నాకు 80 రూపీసే పడ్డాయి. అండ్ వన్ మోర్ బోహో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇవి వైట్ బేజ్ కలర్లో వచ్చింది, వెరీ క్యూట్ అనమాట. ఇలా షెల్స్లా వచ్చాయి, బోహో టైప్. దీస్ టైమ్ ఇవి న్యూ. ఈసారి వచ్చేసి ఈ బోహో టైప్ ఇయర్ రింగ్స్ ఇవి న్యూ కాన్సెప్ట్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు నుమాయిష్లో ఇలాంటివి. ఇవి కూడా నేను బయటే తీసుకున్నాను. ఎక్కడైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ దొరుకుతుందో మీకు అక్కడే ఇది కూడా దొరికేస్తాయి. అండ్ వన్ మోర్ నెక్ పీస్. నేను ఎక్కువ నెక్ పీసెస్ పర్చేస్ చేయను ఆక్సిడైజ్ జ్యువెలరీలో, బికాస్ నేను ఎక్కువ వేసుకోను. బట్ దీస్ టైం ఇది తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. సో ఎందుకో అన్ని వెరైటీస్ చూస్తుంటే అట్లీస్ట్ ఒకటన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. లైక్ సింపుల్, మనం ఏదైనా కుర్తీస్ మీదకి అలా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్. ఇది మనకి ఇలా ఉంటుంది అనమాట. నేను ఇది కూడా ఇలా పీకాక్ వచ్చింది తీసుకున్నాను. లైక్ యూ క్యాన్ పేర్ దిస్ టు యువర్ హ్యాండ్స్. లైక్ సైజ్ అలా ఏమి ఉండదు, ఏ సైజులో అయినా ఉంటుంది, వచ్చేస్తుంది కడాలాగా. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు అని నచ్చితే మీరు కూడా తీసుకోండి. క్వాలిటీ అండ్ ఆల్ సూపర్బ్. అండ్ ఇది కూడా నాకు 100 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మెయిన్ సెక్షన్ బ్యాగ్స్. ఈసారి బ్యాగ్స్ ఎక్కువ తీసుకున్నామన్నమాట. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్, ఇట్లా జూట్ లాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ స్ట్రాప్ అనమాట. లైక్ మొత్తం స్ట్రాప్ అంతా ఇలా కలంకారీ వర్క్ లాగా వచ్చింది, వైడ్ స్ట్రాప్ ఇచ్చారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా సింగిల్ జిప్ అన్నమాట. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి 450 ఐ గెస్. మీరు ఎవరైనా బ్యాగ్స్ కలెక్షన్ చూడాలి అంటే పక్కా వెళ్ళండి. అండ్ నేను ఈ బ్యాగ్ లోపలే తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది వ్లాగ్లో. మీరు కానీ చూస్తే నేను ఈవెన్ ఈ షాప్ది వ్లాగ్ కూడా తీసాను అనమాట. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాక్ ప్యాక్. ఇది కూడా చాలా బాగుంది, లైక్ మరూన్ కలర్లో వచ్చింది, నాట్ లైక్ రెడ్ బట్ మరూన్ కలర్ అనమాట. వెరీ యూనిక్ అనిపించింది నాకు. నా దగ్గర బేజ్ కలర్ అవి ఉన్నాయి, బట్ ఇదైతే లేదనమాట. వీళ్ళ దగ్గర ఈవెన్ క్వాలిటీ అండ్ ఆల్ కూడా చాలా బాగుంది, సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్, ఇది కూడా సేమ్ ఇందాక తీసుకున్న రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ బ్యాక్ ప్యాక్ చూపించా కదా, అదే షాప్లో ఇది కూడా తీసుకున్నాను. ఇదైతే వెరీ బ్యూటిఫుల్, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. వీళ్ళ దగ్గర కాపీస్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళది ఈవెన్ బయట హ్యాబిట్స్లో కూడా షోరూమ్ ఉందంట. రాయల్ సమ్ హ్యాండ్ బ్యాగ్ సంథింగ్ ఏదో ఉంది, నేను బ్లాగ్లో చూపించుంటాను క్లియర్గా, మీరు చెక్అవుట్ చేస్తే తెలిసిపోతుంది. సో ఎస్, క్వాలిటీ అండ్ ఆల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఐ థింక్ 1000 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీస్ అనమాట. ఇవి కప్స్, ఈ చిన్న కప్ ఒకటి అండ్ ఇది ఒకటి, ఇవి తీసుకున్నాము. ఇవి మైక్రోవేవ్ సేఫ్, సో ఎవ్రీ టైం పక్కా ఇలాంటిది ఒక కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్లేట్స్, పక్కా ఏదో ఒక మోడల్ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను, ఇవి 200 పడింది. వీళ్ళు పర్ కేజీ ఇస్తారనమాట. నాకెందుకో కొంచెం కాస్ట్లీ అనిపించింది, సో
కానీ వీళ్ళ దగ్గర వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ క్రాకరీస్ ఉంటాయి. నేను ఫస్ట్లో వ్లాగ్లో కూడా చూపించాను, చెక్అవుట్ చేయండి. మీకు కూడా నచ్చితే వెళ్ళండి. అండ్ Feb 13th వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అంటే 11 o'clock ఓపెన్ ఉంటుంది అండ్ నైట్ 11 o'clock క్లోజ్ చేస్తారు. ఈవెన్ 4-wheeler కూడా లోపలికి అలౌ చేస్తారు. 4-wheelerకి అయితే 1000 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు ఎవరన్నా వెళ్తున్నారు అంటే యూ కెన్ గో ఫ్రమ్ 3rd gate అనమాట, అజంతా గేట్. మీకు అక్కడే ట్రావెల్ ఆప్షన్స్ వచ్చేసి బస్ ఉంటుంది అండ్ ఇంకొకటి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో అక్కడ మెట్రో దిగేసి మీరు డైరెక్ట్గా gate 3 అజంతా గేట్లో నుంచి లోపలికి వెళ్ళచ్చు అనమాట. ఎస్, that's it for this video guys. Hope you all enjoyed the total vlog మొత్తం చూడండి. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పక్కా వెళ్ళండి, బట్ కొంచెం వీకెండ్స్ అలా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఆఫ్టర్నూన్ త్వరగా వెళ్ళారంటే కొంచెం రష్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అంటే పక్కా వ్లాగ్ మొత్తం చూడండి, వెళ్ళినట్టే. బట్ ఏదైనా కొనుక్కోవాలంటే పక్కా వెళ్ళాల్సిందే. సో that's it for this video. Hope you all enjoyed it. Thanks for watching. Bye bye.